హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్మళ్ళ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో క్యాబేజ్ 65 చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న క్యాబేజ్ 65ని అలాగే స్నాక్ లాగా అయినా తినేయచ్చు, లేదా పప్పు కానీ సాంబార్ కానీ చేసినప్పుడు సైడ్ డిష్గా పెడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంచక్కా తినేస్తారు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసుకునే రెసిపీ అండి. దీనికోసం ముందుగా క్యాబేజ్ని సన్నగా తరిగి వాటర్లో శుభ్రంగా కడిగేయాలి. తర్వాత నీళ్ళన్నీ శుభ్రంగా వంపేసి పొడిగా ఉన్న క్యాబేజ్ తురుముని తీసుకోవాలి. 2 కప్పుల క్యాబేజ్ తురుముకి 1/2 కప్ వరిపిండి, 1/2 కప్ కార్న్ పౌడర్, అలాగే 1/2 కప్ శనగపిండి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఫుడ్ కలర్, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసిన పిండి కానీ ఉప్పు కారం అవన్నీ కూడా క్యాబేజ్ తురుముకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అవసరం అనిపిస్తే 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు, ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ముద్దగానే ఉండాలి, వాటరీగా అస్సలు ఉండకూడదు. వాటరీగా ఉంటే ఆయిల్లో వేసేటప్పుడు పిండికి పిండి ముక్కకి ముక్క వస్తుంది, అంతగా బాగుండదు. సో ఇలా గట్టిగానే కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఇలా పకోడీలాగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అటు ఇటు టర్న్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేయించుకున్న తర్వాత అదే నూనెలో 4-5 పచ్చిమిర్చి చీలికలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేయించుకుని, ఇంట్రెస్ట్ ఉంటే జీడిపప్పు కూడా వేయించుకుని ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ పైన వేసి గార్నిష్ చేసుకుంటే క్యాబేజ్ 65 రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రై చేసిన డిష్ కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయొచ్చు. ఈ డిష్ వచ్చేసి సాంబార్తో మంచి కాంబినేషన్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.